బాలినేని జనసేనలో చేరిన తర్వాత ఎలాంటి పదవి ఇచ్చే అవకాశం ఉంది? దీనికి ముందుగా ఏమన్నా జనసేన చీఫ్ అయితే పవన్ కళ్యాణ్ ఏమన్నా ఇప్పటివరకు భరోసా ఏమన్నా ఇచ్చినట్లు ఏమన్నా సమాచారం ఉందా? అలాగే మరికొంతమంది నేతలు కూడా ఆయన జనసేనలోకి రావడం పట్ల అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? ప్రధానంగా చూసుకుంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక వర్గం రావాలని చెప్పి ఒక వర్గం వ్యవహరిస్తుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి రాకని స్వాగతిస్తూ కూడా ప్రకాశం జిల్లాలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు టపాసులు పేల్చి సంబరాలు చేస్తున్నారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డిని వ్యతిరేకిస్తూ కూడా జిల్లా అధ్యక్షుడి వర్గం కూడా పూర్తి స్థాయి అసంతృప్తి ఆగ్రహంతో ఉంది. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన కుంభకోణాలు, అక్రమాలు, స్కాములపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక వర్గం స్వాగతిస్తుంది, ఒక వర్గం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్తో భేటీ అవుతున్న నేపథ్యంలో అందరినీ కలుపుకొని వెళ్లాలని చెప్పి కూడా స్పష్టమైన దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ తర్వాత బాలినేనికి ఎటువంటి పదవి ఇవ్వబోతున్నారు, ఆయన రాజకీయంగా ఏ రకంగా వినియోగించుకోబోతున్నారు అనే దానికి సంబంధించి ఈ రోజు భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పార్టీ జెండాను భుజానెత్తుకొని కేసులు పాడి అలాగే అనేక సందర్భాల్లో సంవత్సరాల కొద్ది ఇబ్బందులు పడ్డ నేతలు ఆ పార్టీలో ఉన్నారు. సో ఇప్పుడు గతంలో అధికారాన్ని అనుభవించి మళ్ళీ ఇప్పుడు అధికారాన్ని అనుభవించడానికి వస్తున్న నేతల విషయంలో చాలా క్లారిటీగా స్పష్టంగా ఉండాలి. పదవుల విషయంలో, బాధ్యతల విషయంలో ఆచితూచి వ్యవహరించాలనేది జనసేన ఆలోచనగా కనిపిస్తోంది. దానిలో భాగంగానే ప్రస్తుతానికైతే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పుడు చేరబోతున్నారు, ఆయనకి రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, పార్టీలో అతని పాత్ర ఏమిటి అనే దానికి సంబంధించి కూడా రానున్న 4-5 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ.